హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఆ కటింగ్ ఆపి బయటికి వెళ్దాం పద. ఐఎమ్ క్రేవింగ్ సంథింగ్ చీజీ. బయటకెందుకు, ఇంట్లోనే చేసేస్తాను కదా. బ్రెడ్ తప్ప ఏముంది ఇంట్లో? అది చాలు. ఈ మాత్రం చీజీ సరిపోతుందా? ఇది ఎలా చేసావు బాబు? రండి చూసేద్దాం. ముందుగా కార్న్ బ్రెడ్ తీసుకుని, కార్న్ బ్రెడ్ చాలా హెల్దీ అండి. అలాగే కొంచెం మయోనీస్ అండ్ కెచప్ని బాగా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు డైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ని యాడ్ చేశానండి. అలాగే మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసి మోజ్రెల్లా చీజ్ వాడుతున్నానండి. ఇది ఫుల్గా స్ప్రెడ్ చేసి లాస్ట్లో కొద్దిగా ఆరిగానో స్ప్రింకిల్ చేయండి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కానీ, పిజ్జా సీజనింగ్ కానీ, పెరి పెరి కానీ మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చండి. ముందుగా ఎయిర్ ఫ్రైయర్ని 180 degrees దగ్గర 2 minutes ప్రీహీట్ చేశానండి. ఇప్పుడు ప్రీహీట్ చేసిన ఎయిర్ ఫ్రైయర్లో 180 degrees సెట్ చేసి 5 minutes వెయిట్ చేయండి. అంతే, సింపుల్. ఈ ఈజీ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా పిజ్జా లవర్స్ ఉంటే చేసి పెట్టండి, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ కోసం కీప్ ఫాలోయింగ్.